రైతులకు శుభవార్త అందించింది భారత వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా ఈసారి వర్షాలు బాగా కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఎల్నినో బలహీనపడడంతో మంచి వర్షాలు పడతాయని, అలాగే ఎండలు కూడా ఎక్కువగానే ఉంటాయని నివేదిక విడుదల చేసింది. నైరుతి రుతుపవన కాలంలో సాధారణంగా కంటే అధికంగా వానలు పడతాయని రైతులకు చల్లటి కబురు చెప్పింది. 2019లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షాలు కురుస్తాయని, నైరుతి రుతుపవనాల సమయంలో మాత్రం ఆశించిన స్థాయిలోనే వానలు బాగా పడతాయని వెల్లడించింది. 2019 నైరుతి రుతుపవనాల వర్షపాతంపై ఐఎండీ అంచనాలు వెల్లడించింది. రైతులకు ఖరీఫ్ సీజన్ ఉపయోగకరంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపిన ఐఎండీ దీర్ఘకాలికంగా 96% వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. జూన్ నెలలో వర్షపాతంపై రెండో విడత అంచనాలను విడుదల చేస్తామన్నారు. ఎల్నినో ప్రభావం భారత్పై ఉండదన్న వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలలో సాధారణ వర్షపాతమే నమోదవుతుందని తెలిపింది. అలాగే ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని పేర్కొంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, వాతావరణ శాఖ రైతులకి శుభవార్త అందించినట్లుగానే తెలుస్తుంది. ఈసారి వర్షాలు బాగా పడతాయన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి? భారత వాతావరణ శాఖ ఈరోజు చాలా శుభవార్తను అందించిందని చెప్పాలా. ఏడాది చాలా బాగా పడతాయని చెప్పి, దాంతో పాటు ఎండలు కూడా మంచిగా ఉంటాయని చెప్పి భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ రమేష్ ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా వాతావరణం ఎలా ఉంటుంది, ఇలాగ పంటలు ఎలా ఉంటాయి, అలాగే వర్షాలు ఎలా ఉంటాయి, ఎండలు ఎలా ఉంటాయని కూడా ఏడాదిలో దాదాపు 36% వరకు వర్షపాతం నమోదవుతుందని చెప్తున్నారు. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల కేంద్రాలు దాఖలున్నాయని చెప్పారు. ఏడాదిలో మంచి వర్షాలు కురిసేందుకు శుభవార్తలు లాగే ఈసారి కూడా సాధారణ వర్షాలతో పాటు పంటలు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదని చెప్పేసి, ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పారు. ఎల్నినో ప్రభావం భారత్పై ఉండదని చెప్పేసి చెప్తూనే తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని చెప్పి ఆయన పేర్కొన్నారు. ఇది మంచిగా ఆశించదగిన పరిణామం అని చెప్పాలి. వాతావరణ శాఖ ఒక శుభవార్తను దేశం మొత్తానికి అందించిందని చెప్పాలి. రైట్, థాంక్యూ రామకృష్ణ. For more updates, please subscribe 99 TV Telugu.